శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం పులిపుట్టి పంచాయతీ పరిధిలో ప్రకృతి సోయగాలతో ఉన్న కొండ కన్నెధార. ఈ కొండ పరిసరాల్లోని 45 గ్రామాల్లోని 5,000 మంది ప్రజలకు ఇక్కడ వెలసిన ముక్కుడి పోలమ్మ ఆరాధ్య దైవం. గిరిజనులకు సర్వమై నిలిచిన ఈ కొండపై రాజకీయ నేతల కన్ను పడింది. అంతే, వారి పోరాటాలను, వారి జీవితాలను తొక్కిపెట్టి గ్రానైట్ కోసం కొండను తవ్వాలని చూస్తున్నారు. గిరిజనులు ఎక్కువ మంది నివసిస్తూ ఉన్నారు. గిరిజనులకు పట్టాలు కూడా ఇచ్చి ఉన్నారు. దీనికి ఏంటంటే సిపిఐ, సిపిఎం, మా ప్రతిపక్షాలు ఉండే తెలుగుదేశం కూడా సపోర్ట్ ఇచ్చి ఇక్కడ ముందు పోరాటం చేసాం. తెలుగుదేశం కూడా ముందంజలో ఉన్నాం. ఇప్పుడు తెలుగుదేశం వస్తేప్పటికల్లా నీళ్ళు కారిసే మార్గం కనిపిస్తూ ఉంది. దీన్ని కూడా ఇమ్మీడియట్గా ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి మరి గట్టి పట్టుపట్టి అనుకునే మాటలే సాధిస్తారని మేము నమ్ముతూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తన కుమారుడు రామ్ మనోహర్ నాయుడుకు ఈ కొండను లీజుగా ఇచ్చారు. ఈ కొండను తవ్వడానికి వచ్చిన అధికారులను, నేతలను నిలువరించిన గిరిజనులకు అప్పట్లో వామపక్షాలు, టీడీపీ నేత స్వర్గీయ కింజరాపు ఎర్రంనాయుడు అండగా నిలిచారు. అదే సమయంలో గిరిజనులకు నాయకత్వం వహించిన తోట ముఖలింగానికి డబ్బును ఎర చూపించి దారికి తెచ్చుకోవాలని కాంట్రాక్టు విఫలయత్నం చేశారు. అయితే కన్నెధార కొండ లీజు రద్దు కోసం పోరాటాన్ని ఆపేది లేదని గిరిజనులు చెప్తున్నారు. కన్నెధార కొండ నీరు మరి పడి అక్కడ లచ్చయ్య బండ, ఇక్కడ మరి ఎంపలకర బండ, ఇక్కడ శంకర చెరువు, అలాగా ఊరు చెరువు నిండిపోయి ఇలాగా మరి దొమ్ములు కూడా పుష్కలంగా దొమ్ములు అవుతున్నాయి. ఇక్కడే కాదు, అటు వండ్రజోల, అటు గోనభద్ర, అటు కొత్తూరు, పారాపురము, అటు మాసింగి, సుత్తుపత్తు కొండ ప్రాంతము ఈ కన్నెధార కొండ నీరునేమో పడి చెరువులు నిండి ఈ దొమ్ములు అవుతున్నాయి. మా గిరిజనుల తాలూకు జీవనాధారం కాదు, మైదాన ప్రాంతము, నాన్ ట్రైబుల్ కూడా ఇక్కడ పంటలు పండించుకోవడానికి పుష్కలంగా పండించుకుంటున్నారు. ఇటువంటి సంపదనేమో మనం అందరూ రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉన్నదాన్ని మరి నేను ఈ పోరాటం అనేది అందరూ అఖిలపక్షం నాయకులు అందరూ మరి సిపిఐ, సిపిఎం, టీడీపీ, కాంగ్రెస్ అందరూ సహకారం వల్ల ఇంతవరకు ఈ పోరాటం అనేది కొనసాగిస్తున్నాను. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కన్నెధారను సందర్శించి గిరిజనుల పోరాటానికి అండగా నిలిచారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అదే చిత్తశుద్ధితో వ్యవహరిస్తే తమకు న్యాయం జరుగుతుందని గిరిజనులు ఆశాభావంతో ఉన్నారు.